నమస్కారం. మేము నిన్న రాత్రి దళిత పాస్టర్స్‌తో మేము మాట్లాడాం. అంటే ఎందుకు దళిత పాస్టర్స్ అని స్పెసిఫిక్‌గా అంటున్నానంటే, క్యాస్ట్ పెట్టి దూషించేది దళిత పాస్టర్‌లనే, సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేది దళిత పాస్టర్స్‌ని. వాళ్ళకి సెపరేట్ ప్రాబ్లమ్ ఉంది. నాన్ దళిత పాస్టర్స్ వాళ్ళకేందంటే రిలీజియస్ సమస్య ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక పక్క నుంచి కొడుతున్నారు నాన్ దళిత పాస్టర్స్‌ని. దళిత పాస్టర్స్ని రెండు వైపు నుంచి కొడుతున్నారు. ఒక పక్క మతం నుంచి దాడి చేస్తున్నారు, ఇంకొక పక్క కులం నుంచి కూడా దాడి చేస్తున్నారు కదా. ఇది డబుల్ ఎఫెక్ట్. మీరందరూ డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. వీళ్ళకి డబుల్ ఇంజన్ హెరాస్మెంట్ వీళ్ళకి పాపం. ఒక పక్క కులం, ఒక పక్క మతం, మైనారిటీకి సంబంధించింది. మేము నిన్న ఈ పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడుతుంటే పాపం పాస్టర్స్ ఎంత బాధపడ్డారు. వాళ్ళకి బాధపడ్డారంటే ఏం చేస్తారు వాళ్ళు? బలహీన వర్గాలు, బలహీన సెక్షన్స్, వాళ్ళకి ఎవరు సహాయం చేయని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎందుకు మరి వాళ్ళు ఇంక ఏం చేయగలరు? బాధపడటం, ఏడవటం, గగ్గోలు పెట్టడం, మాకు అన్యాయం అరవటం తప్పితే చేయగలిగింది ఏంటి? ఇంత దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్లో దళిత పాస్టర్స్ ఉంటే పాపం వాళ్ళు దే ఆర్ నాట్ సబ్జెక్ట్. ఎందుకు మరి? ఏ పొలిటికల్ పార్టీకి కూడా సబ్జెక్ట్ కాదు పాపం. వాళ్ళు మనుషులు కదా. ఫర్గెట్ అబౌట్ పాస్టర్సా, పూజారా, లేదంటే ఇమామ మర్చిపోండి. ఇప్పుడు ఇమామకి దెబ్బ తగిలితే మాట్లాడుతున్నారు. ఎవరన్నా హిందూ ప్రీస్ట్కి సంబంధించి ఏమన్నా దెబ్బ తగిలితే పాపం అందరూ వాళ్ళతో మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే హిందువులు ఓట్లు వేస్తారని. పాపం పాస్టర్స్ని ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. సరే, ఒక్కరు కూడా ముందుకు రారు. ఎందుకంటే బేసికల్గా ఎందుకు చేయరంటే వీళ్ళందరూ కూడా పాపం పేదవాళ్ళు. వీళ్ళంతా పేద పాస్టర్లు పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఎలక్షన్ టైంలో ఏదో డబ్బులు తీసుకుని ఓటేస్తారనేటువంటి భావనలో పొలిటికల్ పార్టీలు అన్నీ ఉన్నాయి. బాధాకరం. ఎందుకు నిన్న ఈ పాస్టర్లతో మాట్లాడితే చాలా బాధాకరమైన విషయం. కొన్ని సమస్యలు లిస్ట్ చేసాము. కొన్ని ఆ సమస్యలు ఏంటి చెబుతున్న పాపం వాళ్ళు చెప్పుకున్నాయి వాళ్ళ బాధలు. ఈ బాధ అందరూ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దళిత పాస్టర్లు, తెలంగాణ, ఆంధ్రాలో రెండు రాష్ట్రాల్లో దళిత పాస్టర్లు పడుతున్న ఇబ్బంది ఇది. ఓకే, వాళ్ళు ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితులు ఏం చేస్తారండి? ఆడవటం తప్పితే. కుల ధృవీకరణ పత్రం నేను రాస్తున్నాను, మీకు ఆల్రెడీ పోస్ట్ చేసి నేను చదువుతున్నాను. నేను కుల ధృవీకరణ పత్రాల విషయంలో, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో వాళ్ళు బెదిరిస్తున్నారు. ఏమంటే వాళ్ళు 1950 నుంచి కూడా ఎస్సీ సర్టిఫికేట్ మీదే ఉన్నారు. చట్టం ముందు వదిలేండి, 1950 పారా 3 వదిలేండి. అది తప్పు అని చెప్పి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కూడా ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళకి అన్యాయం జరిగిందని మీరు గుర్తించారు కదండి. ఒక ప్రధాన రూలింగ్ పార్టీ, ప్రతిపక్షము రెండింటికి కూడా వీళ్ళకి అన్యాయం జరిగింది, మేము దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టాటస్ ఇస్తామని మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి అది అసలు ఢిల్లీ పంపించారా, తీసి డస్ట్బిన్లు పడేసారు తెలియదు, బట్ తీర్మానాలు అయితే చేశారు కదా. మరి ఒక రూలింగ్ పార్టీ ప్లస్ ప్రతిపక్ష పార్టీ రెండు కూడా ఇది అన్యాయం అని గుర్తించినప్పుడు మరి వీళ్ళని హింసిస్తుంది ఎవరు? వీళ్ళని హంటింగ్ చేస్తుంది ఎవరు? వీళ్ళని ఇబ్బంది పెడుతుంది ఎవరు? వీళ్ళకి అవమానం పెడుతుంది ఎవరు? వీళ్ళని అవమానం పెడుతుంటే ఎందుకు రెండు పొలిటికల్ పార్టీలు చూస్తూ ఉన్నారు? మీరు వాళ్ళకి అండగా నిలబడాలి కదా. ఓకే, తెలియదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సరే వదిలేండి, కేంద్రంలో రాహుల్ గాంధీ కూడా మాట్లాడు. కేంద్రంలో రాహుల్ గాంధీ ఉంటాడు కదా, అపోజిషన్ నాయకుడు ఉంటాడు, అతను కూడా మాట్లాడు. అతను కూడా పాస్టర్స్కి సంబంధించి మాట్లాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. అక్కడ కేరళలో ఉన్న పార్టీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు. కానీ రాహుల్ గాంధీ కూడా ఇదిగో పాస్టర్లను ఎందుకు కొడుతున్నారని ఇంతవరకు అనలా. నాకు అది వీళ్ళందరూ కనబడితే నాకు చెప్దాం అనిపించింది. రాహుల్ గాంధీ గారిని, జగన్ గారిని, ప్లస్ చంద్రబాబు నాయుడు గారిని ఏమండి కొద్దిగా వాళ్ళను కూడా రెస్పాండ్ అవ్వండి. వాళ్ళు కూడా మనుషులే. పాపం నిజంగా ఏడ్చారండి పాస్టర్లు. నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడ్చారండి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎవరన్నా ఉంటారండి? వాళ్ళు కూడా మనుషులే కదా పాస్టర్లు కూడా. ఓకే, రెండోది క్యాస్ట్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్స్. ఇదే ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే పొలిటికల్ పవర్ ఎలాగో వాళ్ళకి లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం డమ్మీలు, సర్పంచ్లు వీళ్ళందరూ డమ్మీలు. వాళ్ళకి ఏం పవర్ ఉండదు. ఏదో ఊరికే నామినేటెడ్ రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. ఆఫీసుల్లో పవర్ లేదు. సెక్యులర్గా ఎక్కడ కూడా పాపం ఎస్సీ ఎస్టీలు పవర్ లేదు. వీళ్ళందరూ చర్చలు పెట్టుకొని
ఆ చర్చిలో పెళ్లి చేస్తారు, లేదంటే ఆ చర్చి నుంచి తరపున ఎవరో వచ్చి ఒక రిలీజియస్ మ్యారేజ్ చేస్తాడు పాస్టర్. రిలీజియస్ మ్యారేజ్ చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చేవాడు, గవర్నమెంట్ ఆథరైజ్డ్ పాస్టర్ అతను సర్టిఫికేట్ ఇచ్చేవాడు. అంటే ఈ దేశంలో పాపం దళిత పాస్టర్లకు ఉన్న ఒకే ఒక అధికారం, ఎవరు ఒత్తిడి లేకుండా అధికారం చలాయించగలిగింది ఒకటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వటం. దాన్ని కూడా బీకేశారండి. వాళ్ళు లిటరల్గా ఏడ్చారండి పాస్టర్లు నిన్న. ఇదేంది సార్, మేము కదా పెళ్లి చేస్తున్నాం, మేము కదా అక్కడ పెళ్లి చేసాము, మేము కదా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చాము, ఆ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అని చెప్పి ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలి. క్రిస్టియన్ పెళ్ళికి క్రిస్టియన్ మంత్రాలు చదివేది పాస్టర్, క్రిస్టియన్ డబ్బులు పెట్టుకుని లేదు పాస్టర్, మొత్తం కూడా సర్టిఫికేట్ ఇన్వాలిడ్. ఎంఆర్ఓ ఇస్తాడట మ్యారేజ్ సర్టిఫికేట్, వీళ్ళ సర్టిఫికేట్కి వాల్యూ లేదట. వాళ్ళంతా రికగ్నైజ్డ్ పాస్టర్లు కదా, మీరు ఇతను రికగ్నైజ్డ్ పాస్టర్, ఇతను సర్టిఫికేట్ ఇవ్వచ్చు అని కదా మీరు చెప్పారు, మ్యారేజ్ సర్టిఫికేట్, దట్ ఈస్ నాట్ వ్యాలిడ్, ఎంఆర్ఓ హ్యాస్ టు గివ్ ద వ్యాలిడ్ అని ఆ ఒక్క అధికారం కూడా లాగేశారంటే వాళ్ళని. అండ్ ఇవన్నీ చూస్తే బాధ ఇట్లేదా మీకు? మీరు జస్ట్ ఆలోచించండి, ఎంత అన్యాయం జరుగుతుంది పాపం వీళ్ళకి. ఎందుకు చేస్తున్నారు అంటే ఎంత బడుగు బలిగిన వర్గాలు వీళ్ళు. బడుగు బలిగిన వర్గాలు ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్స్లో పాస్టర్లు ఉన్నారు, అదే నాన్ దళిత పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకవైపు నుంచి మతానికి సంబంధించి ఎదుర్కొంటారు అంతే. ఓన్లీ రిలీజియస్ అట్రాసిటీ దే విల్ ఫేస్, బట్ క్యాస్ట్ అట్రాసిటీ దే విల్ నాట్ ఫేస్, రైట్? దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఫర్ ది దళిత పాస్టర్స్. మేము అందుకే నేను దళిత పాస్టర్స్, మాది ఏడిఎస్లో ఓన్లీ దళిత పాస్టర్స్నే మేము అంబేద్కర్ పేరుతో దళిత పాస్టర్స్ మాట్లాడుతున్నామంటే వీళ్ళిద్దరిని కలిపి మాట్లాడితే వీళ్ళకి ఇంజస్టిస్ జరుగుతుంది. ఎవరికి నాన్ దళిత పాస్టర్స్ని ఇద్దరిని కలిపి మేము డీల్ చేస్తుంటే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి సపరేట్ సమస్యలు ఉన్నాయని చెప్పి వీళ్ళని కూడా కొట్టేసినాం. మీటింగ్ పెట్టండి, దళిత పాస్టర్ల వరకు రండి అని. దళిత పాస్టర్లు వచ్చి ఒకటే ఏడుపు. అన్యాయం చేస్తే ఆడవరా జనాలు? అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే ఆడవరా? దుర్మార్గం చేస్తే ఆడవరా? వాళ్ళని కులం పెట్టి తిడతారట. వాళ్ళు చెప్పింది అది, వాళ్ళు కులం పెట్టి తిడతారట. కులం పేరునే దూషిస్తారట, కులం పేరు పెట్టే తిడతారట. ఇది మన చింతాడ ఆనందం చేసింది అదేగా. ఒక రెడ్డి అతను మాదిగూడ అని తిట్టాడు, చింతాడ ఆనందని మాదిగూడ అని తిట్టాడు. అతను కోర్టుకి వెళ్తే నువ్వు ఎస్సీ కాదండి, మరి నన్ను ఎందుకు తిట్టాడు స్వామి మాదిగూడ అని చెప్పి. నీ మీద రాయవచ్చు, నువ్వు ఎస్సీ ఓడివి కాదు కాబట్టి నీకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉండదు, నిన్ను కొట్టవచ్చు, కానీ నువ్వు ఎస్సీ ఓడివి కాబట్టి నీకు దెబ్బ తగలదు. కన్వర్ట్ అయితే ఆయన కులం పెట్టి తిడితే ఆయనకు దెబ్బ తగలదు. కన్వర్ట్ అయితే రాళ్ళు తీసుకుని కొడితే దెబ్బ తగలదు అతనికి. కన్వర్ట్ అయితే అతనికి తిట్టినా హింసించినా పాపం దెబ్బ తగలదు అతనికి. ఎందుకు? కన్వర్ట్ అయ్యాడు. ఎక్కడి సిద్ధాంతం, ఎక్కడి న్యాయం, ఏం జస్టిస్ ఇది? ఈయన దుర్మార్గం ఏంటి? వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు బాధపడతారు. నన్ను ఎలా కులం పేరు పెడితే నేను ఎంత ఏడుస్తానో ఆ పాస్టర్లు కూడా ఏడుస్తారు కదా, వాళ్ళకి మనసు ఉంది కదా, వాళ్ళు మనుషులే కదా. వాళ్ళు కులం పెట్టి తిట్టడం ఏంటి, కులం దూషించడం ఏంటి, ఇదంతా చేయటం ఏంటి, పిచ్చగా వాళ్ళని బూతులు తిట్టడం కులం పేరుతోటి. పాప చివరికి వాళ్ళు వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసు పెడతాంటే నువ్వు క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యి నువ్వు పాస్టర్వి, నీకు కాదని చెప్పి తిడతారా? ఇది తీసేస్తారు. అన్యాయం కదా అది, అన్యాయం కదా ఇది. ఎంతకాలం అండి పాపం ఈ బడుగు బలహీన వర్గాలని. అరే పేదలను పట్టించుకుని ప్రభుత్వాలు ఏంటండి? ధర్మం ఏంటండి? న్యాయం ఏంటి? ధర్మం ఏంటి? ప్రభుత్వాలు ఏంటి? పేదలని పట్టించుకోకుండా పేదలకు అన్యాయం చేస్తూ మేము ధర్మపాలకులను చెప్పుకోవడం ఇదే ధర్మం అని చెప్పడం కరెక్ట్ కాదండి. అది వాళ్ళంతా చాలా బడుగు బలహీన పేద వర్గాలు అవన్నీ కూడా. మేము చాలాసార్లు చెప్పాము, మీకు నిజంగా బలహీన సెక్షన్స్ని పైల్మాలని పోటీలకు దించాలి, కానీ బలహీనుని పోటీకి దించకూడదు. ఎక్కడ కుస్తీ పోటీలు జరుగుతుంటే, లేదంటే ఎక్కడ కబడ్డీ లాంటివి కానీ, లేదంటే బాక్సింగ్ లాంటి పోటీలు జరుగుతున్న పైల్మాన్ని, బలంగా ఉన్న పైల్మాన్ని తీసుకెళ్ళి పొట్లాడరంటే బక్కగా ఉన్నవాడిని తీసుకెళ్ళి పొట్లాడరు. వీళ్ళందరూ బలహీన సెక్షన్స్ అని పక్కకు ఉన్నవాళ్ళు. వీళ్ళంతా వాళ్ళ మీద పోటీకి దించుతారు. మీరేమని వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు వీళ్ళు. ఎవరి మీద? బక్కగా ఉన్నవాడి మీద. ఇదిగో బాగా బలిసిన వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తున్నారు వీళ్ళ మీద. వీళ్ళు ఎక్కడ తట్టుకుంటారండి? బలహీన సెక్షన్స్ వాళ్ళు ఎక్కడ తట్టుకుంటారు? ఒక పక్క సర్టిఫికేట్ అంటాడు, ఒక పక్క కులం పెట్టి తిడతాడు, ఎస్సీ ఎస్టీ పెట్టకూడదు అంటాడు, ఇంకోసారి ఈ సర్టిఫికేట్ పెట్టుకోండి. 1950 నుంచి వీళ్ళందరూ సర్టిఫికేట్ పెట్టుకున్న గవర్నమెంట్లు చూసి చూడనట్టుగా వదిలేసాయి. ఎందుకు చూసి చూడనట్టు గవర్నమెంట్లు ఎందుకు వదిలేసాయి? వాళ్ళకి తెలిసి ఇది అన్యాయం అని తెలిసి వాళ్ళకి మాలమాది కూడా అని చెప్పి పాస్టర్ అయినా సరే మాలమాది కూడా అని తెలిసి పాస్టర్లకి చూసి ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు కొత్తగా
ఇప్పుడు టీడీపీకి ఓటేశారు, వైసీపీకి ఓటేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటి అంటే ఇప్పుడు కొత్త రాజకీయం తయారవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇంకెవరు భారతీయ జనతా పార్టీ, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు జనసేన, భారతీయ జనతా పార్టీ, విజయసాయి రెడ్డి, రఘు రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ ఒక గ్రూప్గా తయారైతే పేదల్ని ఢీకొంటున్నారు. నేను అదే చెప్తున్నా, మీరు పేదల్ని ఢీకొంటున్నారు. మీరు పెద్దోళ్ళని ఢీకోనండి, పేదలను వదిలేయండి. పాపం బక్కకున్నవాడిని మీద ఎప్పుడు యుద్ధం చేయకండి, బలహీన సెక్షన్స్ వీళ్ళ మీద యుద్ధం చేయకండి. మేము అదే చెప్తాను. పేద పాస్టర్లను వదిలేయండి, దళిత పాస్టర్లను వదిలేయండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాస్టర్లను వదిలేయండి. వాళ్ళతో మీరు యుద్ధం పెట్టుకోకూడదండి. అదే నేను తెలుసుకుందే. ఓకే, సరే ఇప్పుడు వీళ్ళందరూ ఓటు వేస్తున్నారు. ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఒకటైతే వేస్తున్నారు కదా వీళ్ళందరూ. వైసీపీ కానీ టీడీపీ కానీ వేస్తున్నారు. ఆ మూడో శక్తిగా తయారైన వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మరి ఓటు వేయించుకునే వాళ్ళని మాట్లాడాలి కదా. అరే భాయ్ వదిలేండి రే భాయ్, పేదోళ్ళు నాకు ఓటేశారా, నేను రోజు మాట్లాడుతున్నా వాళ్ళ గురించి. నాకేమైనా ఓటేశారు వీళ్ళు? పోనీ నాకేమన్నా చేశారు? రోజు మాట్లాడుతున్నా వీళ్ళ గురించి. అరే అన్యాయం నేను అరుస్తున్నా. ఎప్పుడు నాకు ఓటేయకుండా అరుస్తుంటే ఓటేసిన వాళ్ళు ఎంత అరవాలి, ఓటు వేయించుకునే వాళ్ళు ఎంత అరవాలి? ఏమి లేదు, బాధ ఇది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పటికే కార్పొరేట్ పాస్టర్లు, పెద్ద పాస్టర్లు కొద్దిగా కంపారిటివ్లీ దళిత పాస్టర్స్తో పోల్చుకుంటే కంపారిటివ్లీ జనాభాలు ఎక్కువ రావటం కానీ, భక్తులు ఎక్కువ రావటం కానీ, చందాలు ఎక్కువ రావటం కానీ, అక్కడ ఎక్కువగా కొద్దిగా డెవలప్డ్ చర్చెస్ మొత్తం కూడా కన్వర్టెడ్ కార్పొరేట్ పాస్టర్లు మొత్తం కూడా కొద్దిగా ఆధిపత్య కులానికి సంబంధించిన వాళ్ళే. దళిత పాస్టర్లు ఎవరు లేరు. ఈ పెద్ద పెద్ద చర్చిలు వేల మంది రావటం, వేల కోట్ల డబ్బులు రావటం ఇవన్నీ కూడా పేద పాస్టర్లకు లేవు. వీళ్ళందరూ నిన్న వచ్చిన వాళ్ళు మొత్తం కూడా మీటింగ్కి వాళ్ళ చర్చికి 50 మంది 100 మంది అంతే. గ్రామీణ ప్రాంతాల్లో పూరుగుడిసెలు వేసుకుని లేదంటే ఒక చిన్న గవర్నమెంట్ కాలనీ లాంటి, లేదంటే ఒక బిల్డింగ్ కట్టుకొని ఒక 10-15 లక్షల్లో, పల్లెటూరులో బిల్డింగ్ కడతానికి 5-6 లక్షలు కట్టవచ్చు, కట్టుకొని ఉన్న పేద పాస్టర్లు వీళ్ళంతా. వీళ్ళ మీద ఇప్పుడు వీళ్ళని మీరు బెదిరిస్తే, వీళ్ళని మీరు హెరాస్ చేస్తే, వీళ్ళని మీరు టార్చర్ చేస్తే, వీళ్ళు భయపడి వీళ్ళు క్లోజ్ చేస్తే ఈ యొక్క చర్చికి వెళ్ళే వాళ్ళు మొత్తం కూడా ధనిక పాస్టర్ల దగ్గరికి వెళ్తారు. ఆల్రెడీ వాళ్ళు ధనికులు, వీళ్ళు పేదవాళ్ళు. మీరు హింసించి వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళ చర్చిలు మూసిస్తే వీళ్ళు వెళ్ళి పెద్ద చర్చిలకు వెళ్తారు. భక్తి ఆగడు. ఎందుకు? వానికి భయం, నాకేమైనా రోగం వచ్చిద్దేమో, యేసుక్రీస్తు హీల్ చేస్తాడని, లేదని నాకు ఉద్యోగం వచ్చిద్దని ఎవరో చెప్పారు. ఆ భక్తిని ఎవడో అడ్డం పెట్టలేడు. ఎందుకంటే మధ్యలో భక్తి అనేది ఎక్కడో లోపల ఉండి దేవుడికి కనబడితే భక్తులు ఆపలేరు. మీరు చర్చిని కూలుస్తున్నారు. చర్చిని కూలితే ఆడు ఇంకో చర్చికి పోతాడు. లేదంటే ఆన్లైన్లో యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉంటాడు. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉంటే యూట్యూబ్లో మళ్ళీ పెద్ద కెమెరా, మళ్ళీ అక్కడ కూడా డబ్బులు ఉన్న వాళ్ళు పెద్ద కెమెరాలు పెట్టి మంచి డిజిటల్ బాక్సులు పెట్టి సోషల్ మీడియాలో నొక్కుతుంటే వాళ్ళ వీడియోలు చూస్తూ ఉంటారు వీళ్ళు. ఈ పేద పాస్టర్లు అల్టిమేట్గా నిరుద్యోగులుగా తయారవుతారు. అంటే మీరు పేద పాస్టర్లని నిరుద్యోగంలోకి నెడుతున్నారు. ఏమంటే ఇది అంతా కూడా ఏంటంటే అదానీ అంబానీ గారికి మీరు ఏమంటారు కాంట్రాక్ట్లన్నీ ఇచ్చేసి చిన్న వాళ్ళ మొత్తాన్ని తొక్కేసినట్టు ఈ పేద పాస్టర్లు మొత్తాన్ని తొక్కుతున్నారు. ఇది బడుగు బలహీన వర్గాలని నిరుద్యోగులుగా చేసేస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అనేది కూడా ఆలోచించట్లేదు. ఇది మాకు బాధాకరమైన విషయము. పాపం నిన్న మాకు మీటింగ్లో చెప్పింది వీళ్ళందరూ. ఇంకా 5వది, బిల్డింగ్ పర్మిషన్ లేదని చెప్పి చర్చిలు కూలుస్తామని గొడవ. బిల్డింగ్ పర్మిషన్ లేవు, చర్చిలు కూలుస్తాం. ఎవరు చర్చిలు పర్మిషన్ తీసుకుంది ఎవడండి? పేదోడు కదండి పర్మిషన్ తీసుకుంది. రోడ్ల మీద టీ షాప్ పెట్టుకునేది ఎవరండి? పేదోళ్ళే కదా. ఫుట్పాత్ మీద అమ్ముకునేది పేదోళ్ళు కదా. గవర్నమెంట్ యొక్క పోరంబోకల్ ల్యాండ్లో గుడులు చర్చిలు కట్టుకునేది పేదలు కదా. దాన్ని మళ్ళీ సర్టిఫికేట్ మీకు పర్మిషన్ లేదు, మొత్తం క్లోజ్ చేస్తాను. పేదోడు కాబట్టి కట్టుకున్నాడండి, చూసినట్టు వదిలేయాలి. లేచిన దగ్గర నుంచి మేము బిల్డింగ్లకి కూల్ చేస్తామని. సరే, వాళ్ళు కొంతమంది ఎప్పుడో కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి అనేటువంటి జీవో ఎప్పుడో 2019లోనూ 2013లోనూ లేదంటే ఎప్పుడు వచ్చింది కరెక్ట్గా తెలియదని చెప్పారు. ఆ జీవోకు ముందు కట్టిన చర్చలు ఉన్నాయట. అప్పుడు లేదు, కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, ఏమీ లేవు. పాపం పేదలారే వేసుకుంటారా అన్నారు. ఇల్లులు కట్టుకున్నారు కదా చాలామంది. ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవడు పర్మిషన్ తీసుకోవాలి? గవర్నమెంట్లో పల్లెటూరులో ఇల్లులు ఉంటాయి కదా, ఎవరికి పర్మిషన్ ఉండదు. కట్టుకున్నారు. ఎందుకు? గవర్నమెంట్ కట్టుకుంటారు అన్నారు. అలాగే కొంతమంది చర్చిలు కట్టుకున్నారు.
ఇప్పుడు వచ్చి దానికి పర్మిషన్ లేదు, కలెక్టర్ అనుమతి ఇవ్వలేదు అని చెప్పి హింసిస్తున్నారట ఈ పేదల్ని. వీడు పోతా అంటే పోయి కలెక్టర్ ఇదిగోండి పర్మిషన్ లేదు, పర్మిషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఆయన పర్మిషన్ అంటారు. ఇదేంది స్వామి, ఈయన కట్టుకో అని ఈయన పర్మిషన్ లేనప్పుడు అంతకు ముందే కట్టుకున్న చర్చలను వదిలేయాలి. ఇప్పుడు కొత్తగా మీరు పర్మిషన్ ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి కదా. ఇది దారుణమైనటువంటి, అదే నేను చెప్తున్నానండి, ఇది మహాహింస అండి. ఇది నిజంగా మానవతావాదులు, మనసున్న వాళ్ళు, మానవతావాదులు ఇలా కష్టాలు చూస్తే ఎవరికైనా ఏడుపు వచ్చిందండి. ఏందండి ఇంత హింస పెడుతున్నారండి దళిత పాస్టర్ని మీరు? ఓకే, ఇల్లు నాకు మీటింగ్లో చెప్తున్నా మీకు. వాళ్ళు ఏడ్చారు, పాస్టర్లు ఏడ్చారు. ఇంకోటి ఏం చెప్పారు, చర్చికి పర్మిషన్కి వెళ్తే ఇంటి పక్క కూడా వద్దన్నాడంట. సినిమా హాల్ కట్టేటప్పుడు, సినిమా హాల్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ పక్కన ఉన్నవాడు ఎవడో ఒకటి అబ్జెక్షన్ చేస్తాడు, ఏంది మా పక్కన సినిమా హాల్ అని. ఓకే, లేదంటే ఒక హోటల్ కట్టేటప్పుడు పక్కనే వద్దండి, ఎప్పుడు ఆ స్మెల్ వస్తూ ఉంటుంది, ఇడ్లీ స్మెల్ వద్దని ఎవడో ఒకటి అబ్జెక్షన్ చేస్తారు కదా. మీరు హోటల్ కడుతున్నారు, స్మెల్ వచ్చిందని కూడా అబ్జెక్షన్ చేస్తారు కదా. లేదంటే ఒక పిండి మర లేదంటే ఏదో ఒకటి కడుతున్నారు, ఏమన్నా ఆ శబ్దాలు వస్తాయండి మాకు వద్దు అని చెప్పి లోకల్లో ఎవడో ఒకటి అబ్జెక్షన్ చేస్తారు కదా. అయినా సరే కొన్ని వందల ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు మొత్తానికి పర్మిషన్లు ఇస్తున్నారు. చర్చి కడతానికి ఎవడో అబ్జెక్షన్ చేశాడట, చుట్టుపక్కల లేదు ఇక్కడ కడతానికి లేదు, మాకు మైక్ సౌండ్ వచ్చిందండి అంట, వాళ్ళ పర్మిషన్ లేవట్లే. ఇది డిస్క్రిమినేషన్ కాదా? ఇది అన్యాయం కాదా? దుర్మార్గం కాదా ఇది? అంటే సెలెక్టివ్ టార్గెట్ కాదా అది? అది కూడా దళిత పాస్టర్లను పట్టుకొని వాళ్ళని మీరు ఈ విధంగా హింస పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఓకే, మరోవర్ అసలు దళిత కాలనీలో కూడా అబ్జెక్షన్ చేస్తాడా? మీరు ఎవరినో రెచ్చగొట్టి, ఎవరినో ఒకరిని ఇద్దరు రెచ్చగొట్టి ఎవడో వచ్చి ఏదిగా నాకు అబ్జెక్షన్ ఉందంటే వాడికి సినిమా హాల్తో అబ్జెక్షన్ లేదు, పిండి మరతో అబ్జెక్షన్ లేదు, ఆ పక్కన ఉన్నటువంటి డీజే సౌండ్తో అబ్జెక్షన్ లేదు, టీ షాప్లో పెట్టేటువంటి పెద్ద పెద్ద మైక్ సౌండ్తో అబ్జెక్షన్ లేదు, వానికి చర్చితో అబ్జెక్షన్ అని చెప్పాడట. అందుకని వాడికి పర్మిషన్ డిలే చేస్తున్నాను, రిజెక్ట్ చేస్తున్నామని. ఇంతకన్నా దౌర్భాగ్యమనే ఉందా? ఏడోది వాళ్ళు చెప్పింది. అన్యాయం ఏంటంటే చర్చికి వెళ్ళి నువ్వు బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నావా, లేదని నీ చర్చి కూలుస్తాను. ఇదేసి నేను విని షాక్తున్నాను. బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నావా లేదా అని చెప్పి బెదిరించి, నువ్వు బీసీసీ సర్టిఫికేట్ తీసుకుని లేదంటే నీ చర్చి కూలుస్తానని చెప్పి చర్చికి బీసీసీకి సర్టిఫికేట్ సంబంధం లేదు కదండి. బీసీసీ అనేది పాస్టర్కి సంబంధించింది, చర్చి అనేది అది బిల్డింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, సర్టిఫికేట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది. రెండు వేరు డిపార్ట్మెంట్లు. ఈ రెండు డిపార్ట్మెంట్లకు వెళ్ళి సకల డిపార్ట్మెంట్ల సాధించేటువంటి వ్యక్తులు వీళ్ళు వస్తారు. నీకు బిల్డింగ్ కూలుస్తానంటాడు, సర్టిఫికేట్ లేకపోతే బిల్డింగ్ కూలుస్తానంటాడు, చర్చి కూలుస్తాను. దానికి సంబంధం ఉందా? సర్టిఫికేట్ ఎంఆర్ఓగా దానికి బిల్డింగ్ పర్మిషన్ సంబంధం ఉందా? అది పాపం వాళ్ళు చెప్పిన బాధ ఇదని నేనంతా. ఓకే, దళిత బాలికలు, దళిత మహిళలు, దళిత బాలికలు, దళిత ఆడపిల్లలు చర్చికి పోతుంటే వెనక నుంచి ఫోటోలు, వీడియోలు తీస్తాం. వెనక నుంచి ఏమంటే డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం మనం. డిగ్నిటీ ఆఫ్ ఉమెన్, మహిళల సాధికారత, మహిళా రక్షణ, మహిళల యొక్క ఆత్మగౌరవం గురించి మీరు మాట్లాడుతున్నారుగా. రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాలు ఇస్తున్నాడు, మహిళా దినోత్సవాలు చేస్తున్నారు కదా. వెనక పక్క నుంచి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో నెట్టి ఇదిగో వీళ్ళందరూ ఎందుకు వాళ్ళ వెనక నుంచి ఆడవాళ్ళు ఫోటోలు తీయాలని ఉద్దేశం కాకపోవచ్చు. బట్ వీళ్ళు ఏంది వాళ్ళ దృష్టిలో ఏంటంటే వీళ్ళు సీక్రెట్గా చర్చికి వెళ్తున్నారు కాబట్టి మనం సీక్రెట్గా రికార్డ్ చేస్తున్నాము, సీక్రెట్గా ఎక్స్పోజ్ చేస్తున్నాము వీళ్ళు క్రిస్టియన్స్ అని. మరి నువ్వు సీక్రెట్గా నువ్వు ఏదైనా యు ఆర్ ఎక్స్పోజింగ్ ఏ గర్ల్ అండ్ ఉమెన్ వితౌట్ పర్మిషన్, రైట్? ఒక మహిళని, ఒక ఆడపిల్లకి పర్మిషన్ లేకుండా నువ్వు వెనక నుంచి ఫోటోలు తీయటం అంటే ఇట్ విల్ కమ్ అండర్ మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్, రైట్? ఉమెన్ మోడెస్టీ సోషల్ మీడియాలో. పోనీ నీకు పరిచయం ఉన్న వ్యక్తి, మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ పరిచయం వ్యక్తి, మీ కొలీగ్స్, మీతో వాళ్ళు అయితే సరే, మీ పరిచయం ఉన్న వాళ్ళతో అయితే మీరేదో కావాలని చేసారు. ఎవరు అన్నోన్ పీపుల్కి వెనక నుంచి ఫోటో తీసేది, వెనక అన్నోన్ పీపుల్ వాళ్ళు. అదేమంటే జై అంటున్నారు. అంటే మన మహిళలకు మనం గౌరవ ఇవ్వాలని కోరుకుంటాం కదా. ఆ చర్చికి లెవెల్ కూడా మహిళలే కదా, దళిత మహిళలు.
వెనక నుంచి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో నడుతున్నారని పాపం వీళ్ళు ఏడ్చారు పాస్టర్లు నిన్న. ఒక విషయం చెప్తే నాకు షాక్ తిన్నాను నిన్న. ఒక విషయం చెప్పారు, చాలా షాక్ తిన్నాను. అదేంటంటే, ఒక అమ్మాయి క్రిస్టియన్ పేరు ఉందని చెప్పేసి బీసీసీ అమ్మాయి అని చెప్పి ఎంబీబీఎస్ మెడికల్ సీట్ రాక అస్సలకి పాప ఎంత కష్టమో తెలుసా మెడికల్ సీట్ రావటం, ఎంత కష్టమో తెలుసా మెడికల్ సీట్ రావటం. ఓకే, చాలా కష్టపడాలి. ఇప్పుడు ఈ మధ్య ఆ సీట్లు కూడా 50% అమ్మేసుకున్నారు కదా. రిజర్వేషన్ ఓన్లీ 7.5% కదా, 15% కాదు. ఎందుకు 50% ఎత్తి మిగతా 50%లో రిజర్వేషన్ ఇస్తున్నారు అంటే దళిత పిల్లల యొక్క డాక్టర్లు కానివ్వటానికి వాళ్ళకి ఇష్టం లేదు. మీరు డాక్టర్లు కాకూడదు, మీరు దళితులు డాక్టర్లు కాకూడదు, మీరు కూలీలుగా ఉండాలి, లేదంటే ఉండాలి. డాక్టర్లు మీరు అవటం ఏందండి? ఆ వాళ్ళు కొంత అమ్మేసుకున్నారు అనుకోండి. ఆ కొద్దిగా ఉంది, ఆ కొద్దిగులో మళ్ళీ ఈ అమ్మాయికి ఎవరు మెడిసిన్, ఆ కొద్దిగులో ఈ అమ్మాయి మెడిసిన్ సీట్ వచ్చి ఎంబీబీఎస్ సీట్ వస్తాయి. సీట్ వచ్చిన అమ్మాయికి ఈ అమ్మాయి పేరు క్రిస్టియన్ ఉందని చెప్పేసి ఆ ఎంబీబీఎస్ సీట్ పోగొట్టారట. ఒక అమ్మాయి యొక్క జీవితాన్ని నాశనం చేయటం కదా అది. ఒక అమ్మాయి తను ఎంతో కష్టపడి, ఎంతో రాత్రింబగలు కష్టపడి చదువుకొని ఒక ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి క్రిస్టియన్ పేరు ఉంది. ఆడపోయి నీ క్రిస్టియన్ పేరుంటే ఏమైందంటే అనవసరం అండి పాపం. వాళ్ళు దే కెనాట్ ఫైట్ ద గవర్నమెంట్, దే కెనాట్ ఫైట్ ద అథారిటీస్. అక్కడ ఎంఆర్ఓ ఇతని మాట ఫైట్ చేయలేడు. అక్కడ ఎంఆర్ఓ బయట ఉన్న గేట్ కీపర్తో కూడా వీళ్ళు ఫైట్ చేయలేరు. అదే ఓసీల కనుక ఇట్లాంటివి జరిగితే వాళ్ళ ఆసనంతా వేసేస్తారు, వాళ్ళు హింస చేస్తారు, చంపేస్తారు, కాపుగాసి చంపేస్తారు. మా పిల్లల జోలికి వచ్చారంటే అని చెప్పేసి ఓసీలు కొడతారు పోయి అంత అధికారులని. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఆ లాయర్లు ఉంటారు, పోలీసులు ఉంటారు, వ్యవస్థ ఉంటారు. పాపం మీరు చేతులు కట్టుకొని పోతాడు. సార్ నాకు మా అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అంటే, నీకేంద్ర ఎంబీబీఎస్ సీటు, నువ్వు క్రిస్టియన్వి వెళ్ళి అని చెప్పి అమ్మాయి సర్టిఫికేట్ తీసేస్తే ఆ అమ్మాయి ఏం చేయలేక పాపం విజయనగరంలో జరిగిందని వాళ్ళు చెప్పి ఏడిస్తే ఇది మీకు వినిపిస్తుంది. మీరు వింటున్నప్పుడు మీకు ఏడుపు రావట్లేదా? ఇది హింస కాదా ఇది ఆడపిల్లలకి? రిజర్వేషన్ ఇచ్చి చదివిస్తుంటే, ఒక పక్క రిజర్వేషన్ ఇచ్చి చదివిస్తుంటే సీట్లు వచ్చిన వాళ్ళకి మీరు క్రిస్టియన్ అని చెప్పేసి ఎస్సీ సర్టిఫికేట్ బీకేసి పాపం అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. చాలా బాధేసింది ఇవన్నీ వింటే. నిరుపేద పాస్టర్లలో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదంటే ఏ గవర్నమెంట్ ఆఫీస్ కానీ వెళ్ళండి, క్రిస్టియన్స్కి సమస్యలు ఉంటాయి కదా. ఏదో ఒకటి, అది ఆడిని కొట్టాడని పోలీస్ స్టేషన్కి, చర్చి పడగొట్టాడని R&B బిల్డింగ్ డిపార్ట్మెంట్కి సర్టిఫికేట్ ఇవ్వట్లేదని, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడో సార్ పోలీస్ స్టేషన్లు రోజు తిరుగుతున్నారు, మాకు అన్యాయం జరిగిందని తిరుగుతున్నారుగా. అక్కడ పోతే వాళ్ళు ముఖం చెప్తున్నారటే, నీకు మాత్రం నువ్వు క్రిస్టియన్ వారిను నువ్వు గర్వాప చేసుకుంటే నీకు సహాయం చేస్తాం, లేకపోతే చేయమని ముఖం చెప్తున్నారట. నువ్వు క్రిస్టియన్కి మారావు, నీకు సహాయం చేసేది లేదు, నువ్వు క్రిస్టియన్ అని చెప్తున్నారట. ముఖం చెప్తున్నారు పాస్టర్లకి. సరే పోనీ ఏది గతంలో అన్యాయం అనేది, వివక్ష అనేది గోడచాటు నుంచి వివక్ష చూపించేవాళ్ళు, పబ్లిక్కే వివక్ష చూపిస్తున్నారు, పబ్లిక్కే చెబుతున్నారు నువ్వు క్రిస్టియన్ కాబట్టి నేను హెల్ప్ చేయను అంటున్నారు, నువ్వు క్రిస్టియన్ కాబట్టి నేను హెల్ప్ చేయను అంటున్నారని చెప్పి మా పాస్టర్లు ఏడ్చారు. ఓకే సార్, నేను ఇది చెప్పదలుచుకుంది. నేను మీటింగ్లో జరిగింది మీకు చెప్తున్నాను. సో అందుకే మీరందరూ ఈ పాస్టర్లు అందరూ కూడా కాంటాక్ట్స్ ఇచ్చారు. నీకు ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేశాను. కాంటాక్ట్ నెంబర్లో ఒక 10 మంది కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చాము. ఆ దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి మీరందరూ కూడా ఏడిఎస్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఇంటి నుంచి ఒక ఏడిఎస్ మెంబర్ ఉండాలి. ఇదే మన టార్గెట్. 1 ADS member from every house is our motto and target. మీరు గతంలో అర్పించుకున్నారు మీ పిల్లల్ని. మా పెద్ద కొడుకుని చర్చికి అర్పించాను, మా పెద్ద కొడుకుని ఏమంటారు గుడికి అర్పించానని మీరు దళిత కాలనీలో మీరు పిల్లల్ని అర్పించుకున్నారు కదా. ఇప్పుడు ఒక పని చేయండి, మీ ఇంట్లో ఒక మెంబర్ని మా ఏడిఎస్కి అర్పించండి, వాళ్ళు మిమ్మల్ని కాపాడతారు. దట్స్ ఆల్ నేను చెప్పదలుచుకుంది. అందరూ కూడా ఏడిఎస్ ప్లాట్ఫామ్ మీదకి రండి, లేదంటే మనకి హింస హెరాస్మెంట్ తప్పదు. ప్రతి దళిత కాలం నుంచి, ప్రతి దళిత ఇంట్లో నుంచి ఒక ఏడిఎస్ మెంబర్ ఉండాలి. దానికోసం మీరందరూ పనిచేయాలంటే వీళ్ళ పాస్టర్ని మీరు కాంటాక్ట్ చేసి మీరందరూ కూడా ఏడిఎస్లో చేరండి. అంతకన్నా దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం.